హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏకాదశి తిథులన్నిటిలో ఏకాదశి చాలా పవిత్రమైంది. ఏకాదశి సాధారణంగా ఉపవాసాల రోజు. ఏకాదశి తిథి 15 రోజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశులను 24 పర్వాలుగా ఉంటున్నాయి. ఏకాదశి అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత. పురాణాల ప్రకారం మురాసురుణ్ణి సంహరించడానికి విష్ణువు వైకుంఠాన్నించి గరుడ వాహనం మీద భూమికి దిగివచ్చి అసురుడితో అతడు బాగా యుద్ధం చేశాడు. యుద్ధ మధ్యంలో అతడు అలసిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు అతని శరీరంలో నుండి ఒక సౌందర్యవతి ఆవిర్భవించింది. అసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. ఆ సౌందర్యవతికి దేవతలు ఏకాదశి అని పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడింది అనడానికి ఇదొక నిదర్శనం. మురాసురుణ్ణి సంహరించినందుకు గాను శ్రీ మహావిష్ణువు ప్రీతుడై ఆమెను 3 వరాలు కోరుకోమన్నాడు. అందులకు ఆమె ఇట్లనెను: నా పేరు ఏకాదశి, నాకు ఈ 3 వరాలు ప్రసాదించండి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలుగా ఉండేటట్లు, రెండవది అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండేటట్లు, మూడవది నా తిథినాడు ఉపవసించి మేము ఉపాసించే వారికి మోక్షము ప్రసాదించేటట్లు ఈ 3 వరాలు ఇవ్వమని కోరగా శ్రీ మహావిష్ణువు అటులనే ఇచ్చెను. ఆనాటి నుండి ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతం చేయడం ఆరంభించెను. ఇది పురాణాల ప్రకారం చెప్పినటువంటి ఏకాదశి. ఏకాదశి అనగా 11 అని అర్థం. 11 ఏమిటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సుతో కలిపి 11 అవుతుంది. ఈ కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని మనస్సు వద్ద చేర్చి దానిని ఈశ్వరార్పితం చేయడమే ఏకాదశి వ్రతం అవుతుంది. వ్రతములన్నింటిలోకెల్లా అత్యుత్తమమైన వ్రతము ఏకాదశి వ్రతము. దీనిని ఎందులకు చేయవలననగా జీవుడికి భూలోకంలో అనేక వాసనలు అంటుకొని ఉంటూ ఉంటాయి. అందుచేత అతను ఉత్పథగామి కాలేకపోతున్నాడు. ఈ ప్రకారంగా ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించడం వల్ల ఆ వాసనలు తొలగి అన్ని బంధాల నుండి విడివడిన వాడై మోక్షపదాన్ని పొందగలడు. అందులకు ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిందే. ఈ ఏకాదశి వ్రతమును ఏ విధంగా చేయవలననగా ముందుగా దశమి నాడు ఏకభుక్తం గావించవలను, అనగా ఒక పూట మాత్రమే భోజనం చేయవలను. రెండవ పూట పలహారము చేయవలను. తదుపరి ఏకాదశి రోజున ప్రాతకాలముననే మేల్కాంచి స్నానాది కృత్యములు చేసుకున్న పిదప ఈశ్వరుని వద్ద దీపం వెలిగించి అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ తమకు వీలైన రీతిలో పూజను చేయవలెను. మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అన్నీ ఏకం చేసి బుద్ధియందు నిలిపి మన చిత్తమును ఈశ్వరునికి పాదార్పణం చేయవలెను. ఈ విధంగా చేసి ఆ రోజంతా కూడా ఈశ్వర గానామృతంతోటి, ఈశ్వరనామంతోటి, భజనలతోటి, కీర్తనలతోటి ఆయన్ని సేవించవలెను. ఈ ఏకాదశి రోజున అన్న పదార్థాలను స్వీకరించరాదు. ఉండలేని వారు పండ్లని కానీ, పాలని కానీ, నీటిని కానీ స్వీకరించవచ్చును. అది కూడా నియమబద్ధంగా శరీరం నిలబడడానికి కావలసినంత మాత్రమే స్వీకరించవలెను. ఉండగలిగిన వారు నీటిని కూడా స్వీకరించకుండా నియమంగా ఉండవచ్చును. ఈ విధంగా ఏకాదశి ఉపవాసాన్ని కొనసాగించి మరునాడి ఉదయం ద్వాదశి గడియలు ప్రవేశించగానే ఉపవాసాన్ని విరమించవలెను. ఈ ఉపవాస విరమణకు అతిథి భోజనం అతి ముఖ్యమైనది. ఒక్కరూ కూర్చుని భుజించడం అన్నది మంచిది కాదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజున బ్రాహ్మణులకు ప్రీతిగా భోజనం పెట్టి తాను భుజించడం చాలా ప్రీతికరం. అలా చేయలేని వారు స్వయంపాకదానమైనను చేసుకోవచ్చును. పూర్వం అంబరీషుడు, భీష్ముడు, రుక్మాంగదుడు, భీముడు మున్నగు వారు ఈ వ్రతమును ఆచరించెను. జీవుడు ఉత్తమగతులను పొందడానికి, మోక్షాన్ని పొందడానికి అత్యుత్తమమైన మార్గము ఈ ఏకాదశి వ్రతమును ఆచరించడమే. ఈ ఏకాదశి వ్రతమును నియమనిష్టలతో క్రమం తప్పకుండా ఆచరించిన వారు వారి పాపములన్నీ అగ్నిలో పడిన పత్తిప్రోవు వలె దగ్ధమయ్యి అంత్యమున ఈశ్వర సాయుధ్యాన్ని చేరుతారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.